నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ పాఠశాలలో ప్రపంచ స్థాయి ప్రమాణాలే లక్ష్యమన్న రేవంత్. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభించిన సీఎం. విద్యా కిట్లపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఖండించిన ముఖ్యమంత్రి. కమిషన్లు కొల్లగొట్టిన వారే అసత్య ఆరోపణలు చేస్తారని మండిపాటు. తెలంగాణలో కాంగ్రెస్ మళ్లీ గెలవదన్న కేటీఆర్. ఒక్క అవకాశాన్ని మంత్రులు విచ్చలవిడి దోపిడీకే వాడుకుంటున్నారని విమర్శలు. జగన్ ఎన్ని జన్మలెత్తినా డిఎస్సిని ఆపలేరన్న లోకేష్. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమే నిర్వహించామని స్పష్టం చేసిన మంత్రి. హన్మకొండలో కిడ్నీ వ్యాధి బాధితుడు నిరంజన్కు పవన్ పరామర్శ. ఆరోగ్య పరిస్థితిపై తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్న జనసేనాని. రాజ్యాంగ సవరణను అడ్డుకున్నందునే కేంద్రం విపక్షాలపై దాడి చేస్తోందన్న కాంగ్రెస్. వేరువేరు పార్టీల ఎంపీలను ప్రలోభాలతో ఆకర్షిస్తోందని ధ్వజం. అమెరికా ఇరాన్ ఒప్పందంపై స్పష్టతనిచ్చిన జేడీ వాన్స్. 3 అంశాలపైనే కుదిరినట్లు వెల్లడి. టెహరాన్ నుంచి మొదలైన ముడి చమురు ఎగుమతి. ప్రభుత్వ పాఠశాలలో చదవటం నామోషి అనే ఆలోచన పోవాలనే లక్ష్యంతోనే విద్యారంగాన్ని సమూల ప్రక్షాళన చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పాఠశాల విద్యా వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రభుత్వ విద్యకు రోల్ మోడల్గా నిలుస్తుందన్నారు. కమిషన్లు కొల్లగొట్టిన వారు అదే దృష్టితో ఆలోచిస్తారన్న రేవంత్ రెడ్డి విద్యార్థులకు నాణ్యమైన కిట్లు ఇచ్చినా ఓర్వలేకపోతున్నారని బీఆర్ఎస్పై మండిపడ్డారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా అన్ని సదుపాయాలతో ప్రభుత్వ విద్యను అందించాలనే లక్ష్యంతో రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో నిర్మించిన తెలంగాణ పబ్లిక్ పాఠశాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పిల్లలతో కలిసి అల్పాహారం తీసుకున్న ఆయన ప్రభుత్వ పాఠశాలల ద్వారా మట్టిలో మాణిక్యాలను వెలికి తీస్తామన్నారు. సర్కారు బడిలో చదవడం నామోషి అనే ఆలోచన పోవాలన్న సీఎం అందులో చదువుకున్న వారిలో ఐఏఎస్, ఐపీఎస్, సీఎంలు అయిన వాళ్లు ఉన్నారని వివరించారు. గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అంటూ కులానికొక స్కూల్ పెట్టి కుల వ్యవస్థను ప్రోత్సహించిందని సీఎం విమర్శించారు. కుల వ్యవస్థను నిర్మూలించేందుకే ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. తెలంగాణ భవిష్యత్ పునర్నిర్మాణము అద్దాల మేడల్లోనో రంగుల గోడల్లోనో లేదు, తరగతి గదుల్లో ఉంది. ఈనాడు వీళ్లకు పెట్టేది ఖర్చు కాదు, భవిష్యత్తు పెట్టుబడి అని సంపూర్ణంగా విశ్వసిస్తూ ఈ విద్యతోనే సమాజంలో మార్పు తీసుకురావాలి. సమాజంలో ఉన్న అంటరానితనాన్ని, అసమానతలను తొలగించాలనే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ రోజు నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు ప్రతి పేదవాళ్లకు విద్యను అందించాలని ఒక లక్ష్యంతో పనిచేస్తే ఇవాళ పాఠశాల బయట ఖాళీలు లేవు, అడ్మిషన్లు పూర్తి అయినాయని ప్రభుత్వ పాఠశాల ముందు బోర్డు పెట్టే పరిస్థితి వచ్చిందంటే ఇక్కడ విద్య నేర్పుతున్న సిబ్బంది, ఇక్కడి ఉపాధ్యాయుల యొక్క కమిట్మెంట్ని ఈ రోజు ముఖ్యమంత్రిగా నేను వారిని అభినందించదలుచుకున్నా. ఫుట్బాల్ దిగ్గజం మెస్సీని హైదరాబాద్ తీసుకొస్తే విమర్శలు చేశారని మండిపడిన సీఎం క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపేందుకే ఆ పని చేసినట్లు వివరించారు. ప్రపంచ దిగ్గజం మెస్సీ ఫుట్బాల్ ఆడే వాళ్లకు నిలువెత్తు దేవుడు. ఆ మెస్సీని హైదరాబాద్ నగరానికి పిలిపించి కోట్లాది మంది పిల్లలకు స్ఫూర్తినివ్వాలి అని నేను ప్రయత్నం చేస్తే అందులో కూడా రాజకీయాలు ఎత్తి విమర్శించే కుసంస్కారం ఉన్న వాళ్ళు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నారు. ఆయన డ్రగ్స్ డాన్ కాదు, మాఫియా డాన్ కాదు, బ్యాంకులు కొల్లగొట్టాడు, ప్రాజెక్టులు కట్టి కూలగొట్టాడు, కమిషన్ల పేర్ల మీద 1000 కోట్లు కొల్లగొట్టాడు. ఫుట్బాల్ మైదానంలో అద్భుతాలు సృష్టించే మెస్సీ తెలంగాణ రాష్ట్రానికి వస్తే గర్వపడాలి. ఇవాళ క్రీడల్ని ప్రోత్సహించాలని ప్రయత్నం చేస్తుంటే రాజకీయ స్వార్థంతో రేవంత్ రెడ్డి మెస్సీని వేస్తాడని కొంతమంది కడుపులో మసిమసి అయిపోతున్నారు. ఇట్లాంటి కుతంత్రాలతోనే కృషించిపోయి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా వాళ్ళు కొట్టుకపోతారని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. నాణ్యమైన వస్తువులతో విద్యార్థులకు విద్యా కిట్ ఇస్తుంటే అందులోనూ అవినీతి జరిగిందని బీఆర్ఎస్ బురద జల్లుతోందని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆనాడు బట్టలు ఇస్తే 3 రోజులకే గుండీలు ఊసిపోతున్నాయి, కుట్టిన కుట్లు ఊడిపోతున్నాయి, తొడుక్కోవడానికి పనికి రాకుండా పోతున్నాయని నాకు చెప్పడం జరిగింది. అందుకే క్వాలిటీ ఉన్న బట్టలు, క్వాలిటీ ఉన్న షూస్, సాక్స్, దుప్పట్లు, టవల్స్, ఒక మంచి కిట్టు 9 వస్తువులను పెట్టి మంచి ఒక స్కూల్ బ్యాగ్ తో సహా ఈనాడు పిల్లలకి ఇవ్వాలి.
అంతర్జాతీయ ప్రమాణాలతోని అంతర్జాతీయ సంస్థలతోని ఈరోజు టెండర్లు పిలిచిస్తే కమిషన్లకు అలవాటు పడ్డ వాళ్ళు మా మీద కమిషన్ల ఆరోపణలు చేస్తున్నారు. మా మంత్రులు చెప్పారు మేము టెండర్లు పిలిచిందే 685 కోట్లని. ఒక ఆయన చదువుకున్న ఆయన అంటాడు ఆయనకు గుండు కొట్టుకుంటే ఉన్నమతి పోయిందేమో నాకు తెలియదు కానీ 3000 కోట్ల అవినీతి జరిగింది అంటాడు. ఇంకా అతన్ని ఏమనాలో నాకైతే అర్థమైతలేదు. జాలిపడి వదిలేయడం తప్ప. త్వరలోనే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభిస్తామన్న రేవంత్ రెడ్డి విద్యారంగంలో తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలుపుతామని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ మళ్లీ గెలవదని తెలిసి మంత్రులు విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో ఎస్ఐఆర్పై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జిల్లా మంత్రులపై విమర్శలు గుప్పించారు. ముష్కరుల పాలనలో తెలంగాణ విలవిల్లాడుతోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. పుష్కర కాలం నీళ్లతో నిధులతో సంక్షేమ పథకాలతో రైతు కన్నీరు లేకుండా పుష్కలంగా మరి పంటలతో విలసిల్లిన తెలంగాణ ఇవాళ ఈ ముష్కరుల పాలనలో ఇబ్బందుల పాలయ్యింది. ఒకవైపు రాష్ట్ర రెవెన్యూ మాత్రం పడిపోతా ఉన్నది. కానీ రెవెన్యూ మంత్రి గారి అవినీతి సామ్రాజ్యం మాత్రం 100,000 రెట్లు పెరిగిపోతా ఉన్నది. వ్యవసాయం సంక్షోభంలోకి పోతా ఉంటే వ్యవసాయ మంత్రి గారి అక్రమాలు మాత్రం రోజుకొక్కటి బయటకు వస్తా ఉన్నాయి. ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం గారి ఆదాయం కమిషన్ల దందాలు మాత్రం జోరుగా జరుగుతా ఉన్నాయి. ముగ్గురు మొనగాళ్లు కాదు, ముగ్గురు మోసగాళ్ల నాయకత్వంలో ఖమ్మం జిల్లా దివాలా తీసే పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. హైదరాబాద్ మెట్రో 2వ దశ విషయంలో కేంద్రం సలహాలు పాటించకుండా తిరిగి కేంద్రంపైనే నిందలు మోపుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి మాటలు చెప్పడంతో పాటు అబద్దాల ప్రచారంలోనూ ప్రావీణ్యం పొందారని వ్యాఖ్యానించారు. వాళ్ళ డిపిఆర్ ఫైనాన్షియల్ ఫీజిబుల్ రిపోర్టు ఓఎండ్ఎం అంటే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఈ సంబంధించినటువంటి ఒక రిపోర్ట్స్ వారు ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఒక గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళు నడిచారు కాబట్టి అక్కడ శాంక్షన్ అయ్యింది. ఇక్కడ స్వంత తెలివి యూజ్ చేసుకొని కమిషన్లకు మొత్తం కూడా ఎక్కడ దొరుకుతాయని చెప్పేసి అటువంటి లూప్ హోల్స్ పెట్టుకునే ప్రయత్నం చేశారు కాబట్టి ఇక్కడ డిలే అవుతుంది. ఇట్ ఈజ్ ఓన్లీ ఎ డిలే బికాస్ ఆఫ్ యువర్ ఫెయిల్యూర్. ఓఎండ్ఎం ఫస్ట్గా మీరు చూసుకోండి, మీరు లోన్ రీపేమెంట్ తర్వాత చేయొచ్చు అనేటువంటి ఒక సలహా వారికి ఇచ్చిందా లేదా కేంద్ర ప్రభుత్వం ఒకసారి అడగమని రేవంత్ రెడ్డి గారిని మీరు అడగండి. కాబట్టి బీఆర్ఎస్ అప్పుడు క్లియర్ చేశారు, అహ్మదాబాద్ క్లియర్ చేశారు, ఇవన్నీ సాకు. జగన్ ఎన్ని జన్మలెత్తినా డిఎస్సిని ఆపలేరని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. డిఎస్సిని పారదర్శకంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించామని ఆయన స్పష్టం చేశారు. మంగళగిరిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దటమే లక్ష్యమంటూ రైల్వే వంతెన ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నిడమర్రు రైల్వే వంతెన నిర్మాణ పనులకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి లోకేష్ శంకుస్థాపన చేశారు. మంగళగిరిలో 1160 కోట్లతో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశారు. 2 కోట్లతో నిర్మించిన మంగళగిరి మండలం కాజాల్ లేక్ పార్కును ప్రారంభించారు. అమరావతిని నిర్వీర్యం చేసేందుకు జగన్ వెస్ట్ బైపాస్ రోడ్డుకు రాజధానితో అనుసంధానం లేకుండా చేశారని లోకేష్ మండిపడ్డారు. త్వరలోనే అన్ని అడ్డంకులు తొలగుతాయని హామీ ఇచ్చారు. ఆయన చూస్తే బెంతాహే అని పేరు పెట్టాం. అంటే బెంగళూరులో ఉంటాడు, తాడేపల్లిలో ఒకరోజు, హైదరాబాద్లో మిగిలిన రోజు. అలా ఉంటే వాస్తవాలు ఎటు తెలుస్తుంది? రండి ఫీల్డ్లో తిరగండి, వాస్తవాలు తెలుసుకోండి. ఎక్కడ అరకొర తప్పులుంటే తెలియజేయండి, సరిదిద్దుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రిజనరీ ఎప్పుడు ప్రిజన్ వైపు అంటే జైలు వైపు చూస్తాడు. రౌడీలు ఉంటారు ఆయన చుట్టూ, మహిళలు తిట్టే వాళ్ళు ఉంటారు. జగన్ ఎన్ని జన్మలు ఎత్తినా డిఎస్సిని ఆపలేడు రాబాయ్. ఎందుకంటే పారదర్శకంగా నేను నడిపించా. భారతదేశ చరిత్రలోనే ఎక్కడ జరగని విధంగా మేము నోటిఫికేషన్ చేశాం. అందుకే 150 రోజుల్లో 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేశాం. మళ్ళీ టెట్ ఎగ్జామ్ జరుగుతుంది, డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాం, మళ్ళీ డిఎస్సి ఎగ్జామ్లు జరుగుతాయి, మళ్ళీ టీచర్ అపాయింట్మెంట్లు జరుగుతాయి. దేశంలో ఏ రాష్ట్రానికి రానన్ని ఎక్కువ నిధులు గత 2 ఏళ్లలో కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్కు వచ్చాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. ఈ విషయంలో అర్ధరహిత విమర్శలు మానుకోవాలని వైసీపీ నేతలకు హితవు పలికారు. మంగళగిరిని మోడల్ నియోజకవర్గంగా మార్చేందుకు లోకేష్ కృషి చేస్తున్నారని ఆయన, అందులో తాను భాగస్వామ్యం కావటం సంతోషంగా ఉందని తెలిపారు. మోడల్ నియోజకవర్గం అంటే ఇక్కడ ఉండేటువంటి ప్రతి వ్యక్తికి పొద్దున లేచిన దగ్గర నుంచి వ్యాయామానికి అవసరమైనటువంటి పార్కులు, 1100 కోట్ల రూపాయలతోటి కంప్లీట్గా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ చేసిన వెంటనే రోడ్డు వేసే విధంగా సిస్టమేటిక్గా, అదేవిధంగా ఈరోజు నిడమర్రు రైల్వే ఓవర్ బ్రిడ్జ్, అంటే ఈ విధంగా ఒక నియోజకవర్గంలో ఎన్ని కార్యక్రమాలు బహుశా మంగళగిరి
ఉద్భవించిన తర్వాత ఎప్పుడూ జరగలేదు. పోనీ ఏ నియోజకవర్గం అయినా చూడండి, సంక్షేమం వాళ్ళు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇవ్వగలుగుతున్నారు. అభివృద్ధి ఏ ప్రాంతంలో చూసినా రోడ్లు, పార్కులు, డ్రైన్లు, స్కూల్స్ అన్ని ఇంప్రూవ్ అవుతా ఉన్నాయి. ఈ రాష్ట్రానికి 2 సంవత్సరాల్లో ఏ రాష్ట్రానికి ఏ సమయంలో కూడా ఇంత నిధులు తెచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు కేంద్రం నుంచి. జగన్కు దమ్ము ధైర్యం ఉంటే డిఎస్సిపై మంత్రి లోకేష్ చేసిన సవాల్ స్వీకరించి చర్చకు రావాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు నిలదీశారు. ప్రజల దృష్టి మరల్చేందుకే జగన్ డిఎస్సిపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని అచ్చెన్న విమర్శించారు. రొయ్య ఫీడ్ ధరలు జగన్ హయాంలో ఏ మేర పెరిగాయో కూడా చర్చించేందుకు తాను సిద్ధమని సవాల్ చేశారు. గతంలో జగన్ అబద్ధాలకు సరైన కౌంటర్ ఇవ్వకపోవడంలో తమ తప్పు ఉందన్న అచ్చెన్నాయుడు ఈసారి అలా ఉండదని స్పష్టం చేశారు. వాస్తవాలు, లెక్కలు, ఆధారాలతో జగన్ ప్రతి అసత్య ఆరోపణను సమర్థంగా తిప్పికొడతామని స్పష్టం చేశారు. రొయ్యల ఫీడ్ కంపెనీలకు జగన్ కులం ఆపాదించడం సిగ్గుచేటని మండిపడ్డారు. గొడ్డల పార్టీ బతికి బట్టబడితే ఏపీకి అంధకారమే అన్నారు. అనితను రాజకీయంగా ఎదుర్కోలేకే వైసీపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. వెన్నుపోటు అనే పదానికి గొడ్డల పార్టీ నేత పేటెంట్ తీసుకున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణలోని హనుమకొండలో పర్యటించారు. హనుమాన్ నగర్లో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న బాలుడు నిరంజన్ ఇంటికెళ్లి పరామర్శించారు. కదల్లేని స్థితిలో మంచానికే పరిమితమైన నిరంజన్ను ఆరోగ్యం ఎలా ఉందంటూ ఆప్యాయంగా పలకరించారు. నిరంజన్ ఆరోగ్య పరిస్థితిపై తల్లిదండ్రులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న నిరంజన్ పవన్ కళ్యాణ్ అభిమాని కాగా ఆయన్ను చూడాలనే కోరికను తెలుసుకున్న జనసేన కార్యకర్తలు ఆ సమాచారాన్ని పార్టీ అధినేతకు చేరవేశారు. ఫలితంగా అభిమానిని కలిసేందుకు హనుమకొండ వచ్చి నిరంజన్ను పరామర్శించారు. ప్రియమైన నిరంజన్కు ప్రేమతో అని డైరీలో పవన్ రాసిచ్చారు. బాలుడి పరామర్శ అనంతరం భద్రకాళి అమ్మవారిని పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. రాజ్యాంగ సవరణ బిల్లు ఓటమికి ప్రతీకారంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా విపక్షాలపై దాడి చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ఇదే సమయంలో ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్నారని విమర్శించింది. 2 ఏళ్ల క్రితం బీజేపీ వ్యతిరేక అజెండాతో ఎన్నికైన వారిని ప్రలోభాలకు గురిచేసి ఎన్డీఏ వైపు ఆకర్షిస్తున్నారని విమర్శించింది. పార్టీ ఫిరాయించే వారికి ఇచ్చే ప్రోత్సాహకాలు దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ అన్నారు. ఈ మేరకు ఎక్స్లో ఓ పోస్టు పెట్టారు. బెంగాల్లో టీఎంసీ ఎంపీల తిరుగుబాటు, మహారాష్ట్రలో ఉద్ధవ్ వర్గం మరోసారి చీలనుందనే ప్రచారం మధ్య ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హోంమంత్రి పూర్తిగా అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ మాదిరిగా వ్యక్తుల అవసరాలకు తగ్గట్టు వివిధ పథకాలు, ఉత్పత్తులను అందిస్తున్నారని మండిపడ్డారు. ఆయన ఆగడాలకు అంతే లేకుండా పోతోందని, అయినప్పటికీ అంతిమ లక్ష్యం సాధించలేరని జయరాం రమేష్ జోస్యం చెప్పారు. టెలిగ్రామ్ బ్యాన్పై ప్రభుత్వ తీరును రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుపట్టారు. దొంగను పట్టుకునే బదులు బాధితుడు ఇంటికి తాళం వేయడం లాంటి కొత్త ట్రిక్ అని ఎద్దేవా చేశారు. నీట్ యూజీ 2026 పునః పరీక్షకు ముందు టెలిగ్రామ్ను బ్లాక్ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా గూగుల్ ఈ యాప్ను ప్లేస్టోర్ నుంచి తొలగించింది. యాపిల్ యాప్ స్టోర్ నుంచి తొలగించింది. లక్షలాది మంది విద్యార్థులు ఏళ్లుగా టెలిగ్రామ్లో చదువుకుంటున్నారని రాహుల్ గాంధీ ఎక్స్లో పోస్టు చేశారు. ఆ సౌకర్యాన్ని లాక్కోవడం పేపర్ లీకేజీలకు పరిష్కారం ఎలా అవుతుందని ప్రశ్నించారు. టెలిగ్రామ్పై బ్యాన్ లీకులు అరికట్టే పకడ్బందీ పరిష్కారం కాదని, విద్యార్థులకు లీకు చేసే వాళ్లకు కూడా తెలుసని పేర్కొన్నారు. తదుపరి బ్యాన్ వాట్సాప్పై ఉంటుందా అని నిలదీశారు. ఈ నాటకాలు కట్టిపెట్టి విద్యార్థులపై కాకుండా లీకేజీ మాఫియాపై దాడి చేయాలని ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ సూచించారు. విద్యార్థుల ఆవేదనను వినకపోతే తమ హక్కులను ఎలా సాధించుకోవాలో దేశ యువతకు తెలుసని హెచ్చరించారు. 2024 ఎన్నికల్లో గెలిచిన 9 మంది ఎంపీల్లో 6 పార్టీ మారనున్నారనే ప్రచారం మధ్య శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం అప్రమత్తమైంది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగే పార్టీ భేటీకి హాజరు కావాలని పార్టీ ఎంపీలకు ఉద్ధవ్ ఠాక్రే వర్గం విప్ జారీ చేసింది. కొందరు ఎంపీలు ఏక్నాథ్ సింధే వర్గంలో చేరనున్నారనే ప్రచారం మధ్య ఉద్ధవ్ వర్గం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశానికి హాజరు కాని ఎంపీలపై అనర్హత వేటు వేసే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. 2022లో ఏక్నాథ్ సింధే నాయకత్వంలోని 39 మంది ఎమ్మెల్యేలు, కొందరు ఎంపీలు తిరుగుబాటు చేసిన తరహాలోనే ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన 6 ఎంపీలు పార్టీ మారనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. అటు తమ ఎంపీలను ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం సీనియర్ నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. శివసేన సిండే వర్గంలోని ఫిరాయించేందుకు ఒక్కో ఎంపీకి అడ్వాన్స్ 15 కోట్లు ఆఫర్ చేసినట్లు రౌత్ తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో ఆయన ఓ పోస్టు పెట్టారు. రౌత్ వ్యాఖ్యలపై స్పందించిన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా స్పందించారు. ఆయన సందేశాన్ని రీపోస్టు చేస్తూ వ్యంగ్యంతో కూడిన వ్యాఖ్య జత చేశారు.
తమ పార్టీ ఎంపీలకు అడ్వాన్సుగా 4 కోట్లు, నెలకు కోటి చొప్పున 36 నెలలకు 36 కోట్లు లభించనున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్లో మొయిత్రా తెలిపారు. తమ ఎంపీలకు హనీ ప్లస్ మనీ 2 దక్కాయని చమత్కరించారు. పోలవరం ప్రాజెక్టు కారణంగా తెలంగాణలోని ఏ ఒక్క ఊరు, రైతు, కుటుంబానికి నష్టం జరగకుండా కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ వెంటనే తగిన వరద నివారణ, పునరావాస చర్యలు చేపట్టాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. పోలవరం ముంపు వల్ల తెలంగాణ గ్రామాలకు పొంచి ఉన్న ముప్పుపై గతంలో బీఆర్ఎస్ తరపున ఆయన రాసిన లేఖకు పీపీఏ సమాధానం ఇచ్చింది. గోదావరి పరివాహక ప్రాంతంలోని తెలంగాణ ప్రజల ప్రాణాలు, జీవనోపాధి, వ్యవసాయ భూముల పరిరక్షణకు హరీష్ రావు తీసుకున్న చొరవను అథారిటీ అభినందించింది. ముంపు సమస్యను అత్యంత ప్రధానమైనదిగా గుర్తించి తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. గతంలో 2025 ఏప్రిల్ 8న తెలంగాణ, ఏపీ అధికారుల మధ్య జరిగిన అంతర్రాష్ట్ర భేటీలో తీసుకున్న నిర్ణయాలను లేఖలో గుర్తు చేసిన పీపీఏ బ్యాక్ వాటర్ ప్రభావాలకు సంబంధించిన సమస్యలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపింది. పోలవరం గరిష్ట నీటి మట్టం 45.72 మీటర్ల వద్ద తెలంగాణలో ముంపునకు గురయ్యే ప్రతి ప్రాంతాన్ని పటిష్టమైన ఇంజనీరింగ్ పద్ధతుల్లో రక్షిస్తామని స్పష్టం చేసింది. ఒకవేళ రక్షించడం సాధ్యం కాకపోతే నిబంధనల ప్రకారం ఆ భూమిని సేకరించి నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తామని తెలిపింది. పోలవరం ప్రాజెక్టును త్వరగా వాడుకలోకి తెచ్చేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం మేరకు మొదటి దశలో 41.15 మీటర్ల వరకే నీటిని నిల్వ చేస్తున్నామని వివరించింది. పోలవరం ముంపుపై తెలంగాణ ఆందోళన నిజమేనని పీపీఏ లేఖలో తేలిపోయిందని హరీష్ రావు అన్నారు. రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను మాటలకే పరిమితం చేయకుండా అమలు చేయాలని హరీష్ రావు కోరారు. తెలంగాణలో రైతు బీమా పథకాన్ని నిలిపేయడం కాంగ్రెస్ చారిత్రక ద్రోహమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. మట్టిని నమ్ముకున్న రైతు ఏ కారణంతోనైనా మరణిస్తే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల సాయం అందించే పథకాన్ని నాటి సీఎం కేసీఆర్ ప్రారంభించారని నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు. ఈ పథకం కింద బీఆర్ఎస్ హయాంలో 1,11,320 మంది రైతు కుటుంబాలకు సాయం అందినట్టు ఆయన వివరించారు. యుఎన్ఓ ప్రశంసలు అందుకున్న రైతు బీమా పథకాన్ని నిలిపివేయడం కాంగ్రెస్ సర్కార్ దుర్మార్గానికి పరాకాష్టాన్ని ధ్వజమెత్తారు. రైతు బంధు ఎకరానికి ఏడాదికి 10,000 బదులు 15,000 ఇస్తానని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మాజీ మంత్రి ఆరోపించారు. ఇప్పుడు రైతు బీమా పథకానికి చెల్లించాల్సిన ప్రీమియం 441 కోట్లు చెల్లించనందున వివిధ కారణాలతో 7,606 మంది రైతులకు 5 లక్షల చొప్పున రావాల్సిన సాయం ఆగిపోయిందని తెలిపారు. రైతు బీమాకు ధీటుగా ప్రతి కుటుంబానికి బీమా అని జూన్ 2న ప్రకటించారని, తెలంగాణలోని సుమారు 1,15,00,000 కుటుంబాలకు 5 లక్షల సాయం అందుతున్న హామీలు ఏమయ్యాయని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్లోని ఓ రోడ్డుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలన్న ప్రభుత్వ ఆలోచనపై టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్లో పోస్టు పెట్టిన కవిత తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించిన మహనీయులు ఎందరో ఉండగా సీఎం మాత్రం ఒక రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ అని పేరు పెట్టాలనుకోవడమేంటని ప్రశ్నించారు. డొనాల్డ్ ట్రంప్ తెలంగాణకు ఏం చేశారని ప్రశ్నించారు. అమెరికాలో నివసిస్తున్న లక్షల మంది విద్యార్థులు, ప్రవాస భారతీయులు ట్రంప్ అనూహ్య విధానాలతో నిరంతరం భయంతో బతుకుతున్న వేళ ఒక ప్రధాన రహదారికి ట్రంప్ పేరు పెట్టాలనుకోవడమేంటని కవిత నిలదీశారు. అదే జరిగితే సొంత ప్రజలను చెంపదెబ్బ కొట్టడమేనని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ కంపెనీలు ప్రతిభ, మౌలిక సదుపాయాలు, లాభాల కోసం హైదరాబాద్లో పెట్టుబడులు పెడతాయన్న కవిత ఒక వీధి బోర్డు మీద ఉండే రాజకీయ పొగడ్తలను చూసి కాదన్నారు. ట్రంప్ పేరు పెట్టడం వల్ల కేవలం కుటుంబ సభ్యులకు వీసా అనుమతులు పొందుతారని ఆరోపించారు. విజయవాడలోని రెయిన్బో చిన్నపిల్లల ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం కలకలం రేపింది. ఉదయం అత్యవసర వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వార్డులోని ఎలక్ట్రికల్ బోర్డులో విద్యుదాఘాతంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో వార్డులో ఉన్న చిన్నారులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఆసుపత్రి ప్రాంగణంలో కేకలు, ఆర్తనాదాలతో కాసేపు ఉద్రిక్తత తలెత్తింది. ప్రమాద తీవ్రతను గమనించిన ఆసుపత్రి వైద్యులు, నర్సింగ్ సిబ్బంది వెంటనే ఎమర్జెన్సీ వార్డులోని చిన్నారులు, ఇతర రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించడం వల్ల చిన్నారులకు, రోగులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఏలూరు శివార్లోని రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాలలో భారీ చోరీ జరిగింది. దొంగలు లాకర్లు పగలగొట్టి ₹1 కోటి వరకు నగదు కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. థార్ ముఠా ఏలూరులో చొరబడ్డారని అప్రమత్తమైన పోలీసులు రాత్రంతా నగరం, పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తుండగానే ఈ చోరీ జరిగింది. అర్ధరాత్రి రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాల పరిపాలన విభాగం తలుపులు పగలగొట్టిన దొంగలు లోనికి ప్రవేశించి నగదు చోరీ చేశారు. ఖాళీ అయిన లాకర్ను ప్రాంగణంలోనే పడేసి వెళ్లిపోయారు. ₹1 కోటి పైనే చోరీ చేసి ఉంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు.
అక్కడే మరో లాకర్లో ఉన్న 70 లక్షల నగదును దొంగలు గమనించలేదు. సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వల్ల చోరీ ఎలా జరిగిందో తెలియడం లేదు. ప్రాంగణంలో ఉన్న సీసీ కెమెరాల్లో మాత్రం ముఖాలకు మాస్కులు వేసుకున్న దొంగల ఛాయాచిత్రాలు చిక్కాయి. 7గురు ఈ నేరానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ నెల 21న ప్రారంభం కానున్న T20 లీగ్ ట్రోఫీని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆవిష్కరించింది. ప్రఖ్యాత హుస్సేన్ సాగర్ బుద్ధుని విగ్రహం వద్ద 8 జట్ల కెప్టెన్లతో కలిసి ట్రోఫీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో HCA కార్యదర్శి జీవన్ రెడ్డి, T20 గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ ఆగంరావు, టైటిల్ స్పాన్సర్ శ్రీనిధి యూనివర్సిటీ ప్రతినిధులు, HCA క్రికెట్ ఆపరేషన్ హెడ్ అంబటి రాయుడు, హైదరాబాద్ ఛాంపియన్స్ కెప్టెన్ అభిరథ్ రెడ్డి, రంగారెడ్డి కెప్టెన్ తనయ్ త్యాగరాజన్, ఇతర జట్ల కెప్టెన్లు పాల్గొన్నారు. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందానికి సంబంధించిన నియమ నిబంధనలపై గందరగోళం నెలకొన్న వేళ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కొంత స్పష్టత ఇచ్చారు. 3 ప్రధాన అంశాల ఆధారంగా ఒప్పందం జరిగినట్లు చెప్పారు. ప్రతిపాదిత ఒప్పందం ప్రకారం ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో అణ్వాయుధాలను అభివృద్ధి చేయకూడదని చెప్పారు. హర్మూజ్ జలసంధిని వాణిజ్య నౌకల రాకపోకలకు తెరిచి ఉంచాలన్నారు. ఈ ఒప్పందం మేరకు నడుచుకుంటే ఇరాన్కు అనేక ప్రయోజనాలు దక్కనున్నాయని జేడీ వాన్స్ తెలిపారు. ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే వారికి ఏమీ దక్కదని తేల్చి చెప్పారు. 3 నెలలకు పైగా సాగిన యుద్ధానికి ముగింపు పలుకుతూ ఆదివారం అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందంపై డిజిటల్ సంతకాలు చేశాయి. ఎల్లుండి జెనీవాలో జరిగే సమావేశంలో ఇరు దేశాల ప్రతినిధులు ఈ ఒప్పందంపై సంతకాలు చేయనున్నారు. హర్మూజ్లో అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేయగా దాదాపు 2 నెలల తర్వాత ఇరాన్ నుంచి ముడి చమురు ఎగుమతులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఇరాన్ నుంచి 2 చమురు నౌకలు ముందుకు కదిలినట్టు సముద్రయాన నిఘా సంస్థ ట్యాంకర్ ట్రాకర్స్ తెలిపింది. నేషనల్ ఇరానియన్ ట్యాంకర్ కంపెనీ NITC ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ నౌకల ద్వారా 38 లక్షల బ్యారెళ్ల ముడి చమురు రవాణా అవుతున్నట్లు ట్యాంకర్ ట్రాకర్స్ తెలిపింది. ఈ నౌకల కదలికలకు సంబంధించి తీసిన ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించి ఈ విషయాన్ని ధృవీకరించినట్లు ట్యాంకర్ ట్రాకర్స్ పేర్కొంది. NITC సంస్థకి చెందిన స్ట్రీమ్ అనే మరో నౌక ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ నుంచి బయలుదేరినట్లు ఆ సంస్థ వెల్లడించింది. $1,00,000 ఇస్తేనే H1B వీసా ఇస్తామంటూ యాజమాన్యం వేధించినట్టు ఓ భారతీయ ఉద్యోగి కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు టెక్సాస్ ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. డబ్బులు ఇవ్వకపోతే అమెరికా ఇమిగ్రేషన్ విభాగ అధికారులకు సమాచారం ఇస్తామని కంపెనీ యజమాని బెదిరించినట్లు పిటిషనర్ ఆరోపించారు. 2023 ఏడాది అమెరికాలో MS పూర్తి చేసి H1B వీసా సాధించిన రిషికేష్కు స్పాన్సర్షిప్ ఉద్యోగం వచ్చింది. భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త సాయి జితేందర్ కలగ్రా కంపెనీలో ఉద్యోగం పొందారు. అయితే రిషికేష్కు ప్రాజెక్ట్ ఇవ్వకుండా బెంచ్ మీద ఉంచిన కంపెనీ ఉద్యోగంలో కొనసాగుతున్నట్లు చూపించడానికి H1B వీసా హోదా కాపాడుకోవటానికి డబ్బులు కట్టాలని యాజమాన్యం ఒత్తిడి చేసినట్టు రిషికేష్ ఆరోపించారు. అదనంగా డబ్బులు తీసుకుని స్లిప్పులు ఇచ్చినట్లు తెలిపారు. ఈ కారణంగా ఇమిగ్రేషన్ హోదా కోల్పోతాననే భయంతో $8,800 చెల్లించినట్లు రిషికేష్ చెప్పారు. చెల్లించని వేతనాలు, బలవంతపు చెల్లింపులు కలిపి మొత్తం $97,248 ఇప్పించాలని రిషికేష్ టెక్సాస్ కోర్టును ఆశ్రయించారు. అమెరికాలో ఓ విమానం రోడ్డుపై కుప్పకూలింది. దక్షిణ టెక్సాస్లో జరిగిన ఈ ఘటనలో ఒకరు చనిపోగా మిగతా వారు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదానికి గురైన విమానం నెట్జెన్స్కు చెందినదిగా పోలీసులు గుర్తించారు. శాన్ జోస్ డెల్ కాబో నుంచి లారెడో విమానాశ్రయానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. విమానం రోడ్డుపై కూలిన వెంటనే భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే విమానం కాక్పిట్ అద్దాలను పగలగొట్టి కొందరిని రక్షించినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో కొన్ని గంటలు హైవేను మూసివేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. గుజరాత్ వడోదరలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 6 మృత్యువాత పడ్డారు. రోడ్డు పక్కన ఆగిన ట్రక్కును ప్రైవేట్ బస్సు ఢీకొన్న ఈ ఘటనలో మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. రాజస్థాన్ నుంచి సూరత్ వెళ్తున్న బస్సు ట్రక్కును బలంగా ఢీకొట్టడంతో
బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఈ సమాచారం అందుకున్న వడోదర పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాల సాయంతో బస్సులో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీశారు. ఈ ఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఎక్కువ మంది రాజస్థాన్కు చెందిన వారిని పోలీసులు చెప్పారు. ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ పాఠశాలలో ప్రపంచ స్థాయి ప్రమాణాలే లక్ష్యమన్న రేవంత్. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభించిన సీఎం. విద్యా కిట్లపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఖండించిన ముఖ్యమంత్రి. కమిషన్లు కొల్లగొట్టిన వారే అసత్య ఆరోపణలు చేస్తారని మండిపాటు. తెలంగాణలో కాంగ్రెస్ మళ్లీ గెలవదన్న కేటీఆర్. ఒక్క అవకాశాన్ని మంత్రులు విచ్చలవిడి దోపిడీకే వాడుకుంటున్నారని విమర్శలు. జగన్ ఎన్ని జన్మలెత్తినా డిఎస్సీని ఆపలేరన్న లోకేష్. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమే నిర్వహించామని స్పష్టం చేసిన మంత్రి. హన్మకొండలో కిడ్నీ వ్యాధి బాధితుడు నిరంజన్కు పవన్ పరామర్శ. ఆరోగ్య పరిస్థితిపై తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్న జనసేనాని. రాజ్యాంగ సవరణను అడ్డుకున్నందునే కేంద్రం విపక్షాలపై దాడి చేస్తోందన్న కాంగ్రెస్. వేరువేరు పార్టీల ఎంపీలను ప్రలోభాలతో ఆకర్షిస్తోందని ధ్వజం. అమెరికా ఇరాన్ ఒప్పందంపై స్పష్టతనిచ్చిన జేడీ వాన్స్. 3 అంశాలపైనే కుదిరినట్లు వెల్లడి. టెహ్రా నుంచి మొదలైన ముడి చమురు ఎగుమతి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.